హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 39 చెన్నై సూపర్ కింగ్తోని లక్నో సూపర్ జెయింట్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది అయితే విషయాలు అయితే తెలుసుకున్నాము. అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 38 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 39వ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడనుంది. అయితే ఐపీఎల్ 2024 వారికి రెండు జట్లు తలపడడానికి కూడా తెలిసిన విషయమే. అయితే చెన్నై సూపర్ కింగ్ పైన లక్నో సూపర్ జాయింట్ 8 వికెట్ల తేడాతో అద్భుతమైన అయితే విజయం నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 39వ మ్యాచ్లో మరోసారి వీళ్ళిద్దరు అయితే తలపడనున్నారు. చెన్నై సూపర్ కింగ్ మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా విధంగా ఉంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ముందుగా అయితే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడడం జరిగింది. 7 మ్యాచ్లో 4 విజయాలు 3 ఓటములతోటి పాయింట్గా పట్టుకుని చూసుకుంటే 4వ పొజిషన్లో కొనసాగుతుంది. పాయింట్స్ విజయానికి వస్తే 8 పాయింట్లతోటి ఉండడం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్ రీసెంట్గానే ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లతోనే ఓడిపోవడం జరిగింది. మరోసారి ఎల్ఎస్జీ పైన మ్యాచ్ ఉండడం జరిగింది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం అయితే చేస్తుంది. మొన్న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో ఒక మాదిరిగా రాణించినా కానీ బ్యాటింగ్లో విఫలం అవడంతో ఎల్ఎస్జీ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రచింద్ర రవీంద్ర అదేవిధంగా సమీర్ విర్జీ మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. గత కొన్ని మ్యాచ్ల నుంచి మాత్రమైతే రచింద్ర రవీంద్ర ఖచ్చితంగా ఎల్ఎస్జీతో జరగబోయే మ్యాచ్లో కన్ఫామ్గా రాణించాలి. లేకపోతే తదుపరి మ్యాచ్లో చోటు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కానీ, అజింక్య రహానే కానీ, శివం దుబే కానీ, మహేంద్ర సింగ్ ధోని వంటి ప్లేయర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ఇది చెన్నై సూపర్ కింగ్ కొద్ది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రచింద్ర రవీంద్ర ఒక్కడే బ్యాటింగ్లో అయితే మైనస్గా అయితే కనబడుతున్నాడు. మరి అతను ఒకటి రాణిస్తే మాత్రం అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దుషార్ దేశ్పాండే కానీ, మసిత పతిరానా కానీ, ముస్తాఫిజుర్ రహమాన్ కానీ ఉండడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో మొన్న మ్యాచ్లో రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. అందుకే చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడం జరిగింది. అయితే మరోసారి అయితే ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే వచ్చింది. అటు బ్యాటర్లో కానీ ఇటు బౌలర్లో కానీ రెండు విభాగాల్లో చెన్నై రాణిస్తేనే విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా కానీ, మోహన్ అలీ కానీ ఖచ్చితంగా రాణించాలి. లేకపోతే మాత్రం అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో మరి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ విధంగానే ఉండబోతుంది. అజింక్య రహానే, రచింద్ర రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, మోహన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, సమీర్ విర్జీ, ముస్తఫిజుర్ రహమాన్, మతీషా పతిరానా వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లు ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాయింట్ ఇప్పుడు ఐపీఎల్ 2024లో మొత్తం 7 మ్యాచ్లు ఆడడం జరిగింది. 7 మ్యాచ్లో 4 మ్యాచ్లు విజయం సాధించి 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. పాయింట్ పట్టికలో చూసుకుంటే 5వ పొజిషన్లో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా పాయింట్ విషయానికి వస్తే 8 పాయింట్లతో ఉండడం జరిగింది. కొంచెం రన్ రేట్ తేడాతోని చెన్నై సూపర్ కింగ్ 4th పొజిషన్లో ఉంటే లక్నో సూపర్ జాయింట్ అయితే 5th పొజిషన్లో కొనసాగుతుంది. రీసెంట్గానే చెన్నై సూపర్ కింగ్ పైన అయితే లక్నో సూపర్ జాయింట్ 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ కానీ, కెంటన్ డికాక్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. అందుకే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ దాదాపు 130+ పార్ట్నర్షిప్ చేయడంతోనే ఓడిపోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. అదే మరోసారి అయితే ఈ జట్లు మాత్రం అయితే తలపడనున్నాయి. మరోసారి కేఎల్ రాహుల్ కానీ, కెంటన్ డికాక్ కానీ, నికోలస్ పూరన్ కానీ, ఆదర్శ్ బదోని కానీ, కృణాల్ పాండ్యా రాణిస్తే మాత్రమే లక్నో సూపర్ జాయింట్కి మరోసారి గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ చూసుకున్న మోయిన్ అలీ ఖాన్ కానీ, ఎస్ ఠాకూర్ కానీ, అదేవిధంగా
రవి బిష్ణు వంటి ప్లేయర్స్ మాత్రమైతే బౌలింగ్లో రాణిస్తే తిరుగుండా అని కూడా చెప్పుకోవచ్చు. మరి చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టే ఈ విధంగానే ఉండబోతుంది. కెంటన్ డికా, కేఎల్ రాహుల్, మార్కోస్ స్టోయినిస్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, ఆదిష్ బదోని, కృణాల్ పాండ్యా, మార్ట్ హెన్రీ, రవి బిష్ణు, మోయినిస్ ఖాన్, రైస్ ఠాగూర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమానంగా అయితే కనిపిస్తుంది. రెండు టీములు కంపేర్ చేసుకుంటే నాకు చెన్నై సూపర్ కింగ్ కొంచెం బలంగా అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. మొన్న జరిగిన మ్యాచ్లో మరి పిచ్ రిపోర్ట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడం జరిగింది. మరి ఈ పిచ్ వచ్చేసరికి చెన్నైలో చెపాక్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన రికార్డు ఉండడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో చెన్నై ఒక్కసారి కూడా ఓడిపోలేదు. లక్నో సూపర్ జాయింట్కి అయితే గట్టి అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. చెన్నై పిచ్ పైన చెన్నై సూపర్ కింగ్ ఓడించడం అంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా స్పిన్నింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. చెన్నై చెపాక్ పిచ్ మాత్రం అయితే అటు బ్యాటింగ్కి ఇటు స్పిన్నింగ్కి రెండు విభాగాల్లో పిచ్ అయితే సపోర్ట్ చేస్తున్నట్టయితే గత రికార్డులు చెప్పడం జరిగింది. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ కూడా ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. పిచ్ పైన అయితే దాదాపు 170 నుంచి 180 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పిచ్ పైన చేజింగ్ చేయడం చాలా కష్టం. చేజింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 43%గానే ఉండడం జరిగింది. అందుకనే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ పిచ్ పైన మాత్రం అయితే. అదేవిధంగా నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తుంది. లక్నో సూపర్ జాయింట్ పైన అయితే ప్రతీకారం చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే తీర్చుకుంటుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ప్రకారం ఏ జట్టు గెలుస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.